సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ ఇటు జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేటువంటిది శుభదాయకం. ఎందుకంటే 2014-19 మధ్యన దాదాపుగా 4 కోట్ల పైచులకు ప్రజలకు ఆకలి తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా మూసేశారు. ఎందరికో 5 రూపాయలకే భోజనం లభ్యమయ్యేటటువంటి ఈ అన్న ప్రసాదాన్ని మరి ఆయన నిర్దాక్షిణంగా నిలిపివేయడాన్ని ప్రజలు సహించలేదు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అని ప్రజలు కోరారు. వారి కోరిక మేరకు మేనిఫెస్టోలో మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. దాని మేరకే ఈరోజు అంటే నిన్నటి రోజున ప్రారంభమైన ఈరోజు దాదాపు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఎందరికో ఆకలి తీర్చగలుగుతున్నాయి అన్నటువంటి దాంట్లో ఈరోజు సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.